హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవ పే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏంటంటే మంత్ర ఆర్డి సర్వీస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చూపించబోతున్నాను. సో ఇది సిస్టంలో నేను ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. మొబైల్ యూజర్స్కి ఇది చాలా ఈజీ. మీరు వెళ్ళాల్సిందంతా కూడా ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసుకొని, ఓకే, ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ మీరు సెర్చ్ చేయవలసిందంతా కూడా మంత్ర ఆర్డి సర్వీస్. ఓకే, మంత్ర ఆర్డి సర్వీస్. మీరు ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎటువంటి సెట్టింగ్స్ కానీ ఏమీ చెయ్యరు, ఓకే, మొబైల్ యూజర్స్ ఎవరు కూడా. సో ఇది కేవలం నేను సిస్టంలో చెప్తున్నాను, ఎందుకంటే సిస్టమ్ ప్రాసెస్ కొంచెం మారింది. ఆ ఫైల్స్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంతా కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా గూగుల్కి వెళ్ళిపోండి. గూగుల్లో మీరు మంత్ర డౌన్లోడ్ అని కొట్టండి చాలు. డ్రైవర్స్ డౌన్లోడ్ అది ఏం కొట్టద్దు. ఇదిగోండి, వచ్చే ఒఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి. ఇంకా ఇతర ఏ సైట్లో నుంచి కూడా మీరు డ్రైవర్స్ కానీ ఆర్డి సర్వీస్ కానీ మీరు డౌన్లోడ్ చేయకూడదు. ఇక్కడ మంత్ర డౌన్లోడ్కి వెళ్ళండి. మంత్ర డౌన్లోడ్కి వెళ్ళిన దాని తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ చూపిస్తుంది కదా, ఈ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ డ్రైవర్ అని చూపిస్తుంది. ఇంక వేరే ఏవి డౌన్లోడ్ చేయొద్దు. ఓకే, ఈ పైన నోటిఫికేషన్ లేటర్ పెట్టండి. డ్రైవర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ కొట్టండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది, ఎక్కడి నుంచి ఉన్నారని చెప్పేసి. మొబైల్ నెంబర్, ఓకే, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు టిక్ పెట్టేసి జనరేట్ ఓటీపీ కొట్టినట్టయితే ఒక ఓటీపీ మీ మెయిల్కి వెళ్తుంది. ఓకే, ఇదిగోండి, మంత్ర ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి 119875 119875. ఓకే, దీన్ని సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఫైల్స్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. అది క్లిక్ అన్నీ సబ్మిట్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అని వచ్చిందా, ఫస్ట్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేయండి. సెకండ్ మళ్ళీ ఇక్కడ ఆర్డి సర్వీస్ డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఆర్డి సర్వీస్ డౌన్లోడ్ అయ్యాక ఈ 2 ఫైల్స్ని మీరు ఇన్స్టాల్ చేయాలి, ఇంకా వేరేది ఏది కాదు. ఓకే, ఈ ఇన్స్టాలేషన్కి ముందు డివైస్ని కనెక్ట్ చేసి ఉంచేయండి సిస్టమ్కి. ఇంకేవి చేయొద్దు, ఎటువంటి సెట్టింగ్స్ వాటిని కూడా ఏం మార్చడానికి లేదు. జస్ట్ ఇన్స్టాల్ చేయండి చాలు. ఓకేనా, ఇన్స్టాలేషన్ ముందు నా దగ్గర ఆల్రెడీ సిస్టంలో ఒక ఫైల్ ఉంది. ఓకే, కాకపోతే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ ఏదైనా అటెంప్ట్ చేసినట్టయితే మీరు చేయవలసిందల్లా కూడా కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ సెర్చ్లో మీరు కంట్రోల్ ప్యానల్ అని కొట్టారంటే వస్తుంది. నేను షార్ట్కట్ యూజ్ చేశాను, అందరూ అలా యూజ్ చేయాలని లేదు. ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేస్తే వస్తుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటిని మాత్రమే అన్ఇన్స్టాల్ చేయండి. నేను ఇక్కడ మంత్ర ఫైల్ ఉంది కాబట్టి మంత్ర ఫైల్ అన్ఇన్స్టాల్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కొత్త ఇన్స్టాలేషన్ చూపించాలి కాబట్టి. అలాగే మీరు ఇన్స్టాల్ చేసిన పని చేయలేదు అంటే అప్పుడు అన్ఇన్స్టాల్ చేయండి. నార్మల్గా అయితే మీరు ఇటువంటిది ఏం టచ్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఓకే, 2 ఫైల్స్ వస్తాయి, ఆర్డి సర్వీస్ అని చెప్పేసి మంత్ర డ్రైవర్ అని చెప్పేసి. నేను చెప్పిన ప్రాసెస్లో ఫస్ట్ డ్రైవర్ మాత్రమే ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత ఆర్డి సర్వీస్ ఇన్స్టాల్ చేయాలి. ఆర్డి సర్వీస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయకూడదు. ఓకే, ప్రస్తుతానికి అది తీసేసాం. ఇప్పుడు చేయవలసిందల్లా ఏముంది అంటే, ఇందాక డౌన్లోడ్ చేసిన ఫైల్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఉంటాయి అవి, మన డౌన్లోడ్స్లో ఉంటాయి. డౌన్లోడ్స్ ఓపెన్ చేస్తాను. డౌన్లోడ్స్ దాంట్లో నాకు ఇక్కడ ఫస్ట్ డ్రైవర్ ఇన్స్టాల్ చేయమని చెప్పాను కదా, డ్రైవర్ ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇక్కడ డ్రైవర్ ఎస్ ఇన్స్టాల్. ఓకే, ఫినిష్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం టెస్ట్ అప్లికేషన్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే, బేసిక్గా అందరూ కూడా దీని మీద రైట్ క్లిక్ చేయండి. కింద రైట్ క్లిక్ చేసి ఇక్కడ పిన్ టు టాస్క్ బార్ అని ఉందా, దీన్ని పెట్టుకోండి.
ఎందుకంటే అప్పుడప్పుడు ఇది మనకి యూజ్ అవుద్ది. ఇక్కడ ఇనీషియలైజ్ కొట్టాలి. ఇన్ కేస్ నెంబర్ రాలేదు అంటే ఇనీషియలైజ్ కొట్టాలి. ఇది కొట్టగానే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ చూపిస్తుందంటే డివైస్తో ఏ ప్రాబ్లం లేదని అర్థం. ఇది రావట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది డివైస్లో ఏదో ఫాల్ట్ ఉంది, నాట్ ఫౌండ్ అని వస్తుంది, లేకపోతే ఏదో ఎర్రర్ చూపిస్తుంది. అలాంటప్పుడు ఇది ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలి డివైస్. నెక్స్ట్ స్టార్ట్ క్యాప్చర్ కొట్టాలి. స్టార్ట్ క్యాప్చర్ కొట్టినప్పుడు డివైస్ మీద లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగినప్పుడు ఇదిగోండి తంబ్ వేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి క్లియర్ పడింది. చూడండి ఎంత క్లియర్గా పడాలో అంత క్లియర్గా పడింది. ఇది కనుక మస్క్ వస్తున్నట్టయితే డివైస్ సెన్సర్లో ప్రాబ్లం ఉంది. లేదా మీ ఫింగర్ బాగా తుడిచి వేసుకోండి. పైన ఉన్న స్కానర్ గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని కూడా బాగా తుడండి. అప్పటికే ఇది కరెక్ట్గా మీకు ఇదే చూపిస్తుంది అంటే మాత్రం డివైస్లో ఫాల్ట్ ఉంది, అది అర్థం చేసుకోండి. మా దగ్గర పర్చేస్ చేసినట్టయితే ఫస్ట్ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోగానే ఇది ప్రాబ్లం ఉన్నట్టు తెలిస్తే ఓకే రీప్లేస్మెంట్ అడగండి, రీప్లేస్ చేస్తాం. ఓకే మళ్ళీ మీ డివైస్ వచ్చిన దాని తర్వాత 10 రోజుల తర్వాత మీరు అడిగారంటే మాత్రం దాన్ని రీప్లేస్ చేయడానికి అవకాశం ఉండదు. డివైస్ వచ్చిన 2 days లోపే మీరు దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఓకే సేమ్ ఇదే ఆర్డి సర్వీస్ యాప్లో కూడా ఉంటుంది మొబైల్ యూజర్స్ కూడా. అందులో కూడా మీకు ఇది ఫింగర్ కనిపించట్లేదంటే అది మీకు డివైస్ ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ మా దగ్గర కొన్న డివైజులకి సర్వీస్ సెంటర్ మాత్రమే సర్వీస్ చేస్తుంది. అంటే మీరు 1 month వాడినా 2 months వాడినా లేదా 1 year వాడే ప్రాబ్లం వచ్చినా సరే మీరు సర్వీస్ సెంటర్ మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి. వచ్చిన 2 daysలోనే మీకు అది ప్రాబ్లం ఉంటే మేము రీప్లేస్ చేస్తాం. దాని తర్వాత ఏదైనా సరే సర్వీస్ సెంటర్లోనే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆర్డి సర్వీస్. ఆర్డి సర్వీస్ని కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఓకే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే సో ఇది ఫినిష్ కొడతారు. ఇప్పుడు మీకు ఏం చూపిస్తుంది అంటే ఒక 2 minutes వెయిట్ చేయండి. ఇక్కడ సైడ్న మనకి ఒక ఇన్ఫర్మేషన్ బాక్స్ వస్తుంది. ఇదిగోండి అటాచ్డ్ ప్లీజ్ వెయిట్ ఒకసారి తీసి పెట్టమని వచ్చింది. ఓకే ఇప్పుడు డివైస్ని మనం తీసి పెట్టాలి. అది పక్కన ఉంచండి. కొంతమంది ఇక్కడ ఐకాన్ వస్తుంది. ఓకే దీన్ని అసలు మీరు ఓపెన్ చేయాల్సిన పని కూడా లేదు. ఇది దేనికి పనికిరాదు. ఓకే ఆల్రెడీ మీకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోతాయి. ఇది కేవలం ఒక మంత్రా టీం వాళ్ళు మాత్రం చూసుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇది మీరు దేనికి పనికిరాదు. దీన్ని అసలు ఓపెన్ చేయని కూడా చేయకూడదు. ఓకే మీరు చూసుకోవాల్సిందల్లా కూడా నేను డివైస్ కనెక్ట్ చేయగానే పక్కన నాకు రెడీ టు యూజ్ అని వస్తుందా రావట్లేదా అన్నది మాత్రమే మీరు చూసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు డివైస్ తీసి పెడు. ఇదిగోండి తీసి పెట్టగానే సౌండ్ వస్తుంది. రిమూవ్డ్ అటాచ్డ్ రెడీ టు యూజ్ ఇది వస్తేనే మీకు డివైస్ పనిచేస్తుంది. ఇది రాకపోతే పని చేయదు. నేను అందరికీ 100 సార్లు చెప్పాను చాలామందికి. ఇది వినిపించుకోరు. డివైస్ పెట్టగానే రెడీ టు యూజ్ అని రాకుండా ఉంటే మంత్రా దాని సర్వర్కి కనెక్ట్ అయితే తప్ప కానీ డివైస్ కనెక్ట్ అవ్వదు. అప్పటి వరకు మీరు ఏఈపిఎస్లో కాదు కదా ఎక్కడ కూడా డివైస్ని వాడలేరు. ఓకే అక్కడ రెడీ టు యూజ్ వస్తేనే డివైస్ని వాడుకోవాలి. ఇన్ కేస్ రెడీ టు యూజ్ వెంటనే రావట్లేదు అంటే అది మంత్రా సర్వర్ కనెక్ట్ అవ్వడం బిజీగా ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది తప్ప కానీ ప్రతి టైంలోనే మీకు కనెక్ట్ అవుతుంది. లేదా రెన్యువల్ అయిపోతే మీకు కనెక్ట్ అవ్వదు. ఓకే సో దట్స్ ఇట్. మంత్రా ఇన్స్టలేషన్ ఇంతవరకే. ఇప్పుడు మీరు అలా చేయవలసిందల్లా ఏంటంటే digicevapay.co.inకి వెళ్ళిపోయి మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఓకే లాగిన్ అయిన దాని తర్వాత ఏఈపిఎస్ టెస్ట్ చేసుకోవడమే ఇప్పుడు మీరు చేయవలసిన పని అంతా కూడా. వెరిఫై లాగిన్ అయింది కదా. ఇప్పుడు మీరు చేయవలసిందల్లా కూడా సర్వీసెస్కి వెళ్ళి మీ కేవైసీ అప్రూవ్లో ఉంటేనే ట్రాన్సాక్షన్ జరుగుతుందని గుర్తుంచుకోండి. యూనిఫైడ్ ఏఈపిఎస్ డైలీ ఇప్పుడు ఏంటంటే ఏఈపిఎస్లో మీరు కంటిన్యూస్గా ప్రతి 3 minutesకి విత్డ్రాల్ చేయాలి అనుకుంటే థంబ్ వేయాలి. ఓకే సో వన్స్ డివైస్ కనెక్ట్ అయిపోయిందని కన్ఫర్మ్ అయిపోయిందని తర్వాత చెప్పాను కదా అక్కడ రెడీ టు యూజ్ అని వస్తేనే మీకు డివైస్ కనెక్ట్ అవుతుంది, లేకపోతే కనెక్ట్ అవ్వదు.